My dear leaders, welcome to everyone. Prati Okkarki, very good morning and welcome to today's session. So thank you, sir. Thank you very much. So screen okay? Okay, sir. Okay. Yeah, thank you. Once again, very good morning and welcome to all. Myself, KVR, K. Vishweshwarao, Diamond Director from Srikakulam. ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి భగవంతుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వెస్టేజ్ లో ఈరోజు ఒక జర్నీ స్టార్ట్ చేస్తున్నామంటే దీనికి ముఖ్య కారణం చాలా ముఖ్యమైన కారణం మా అప్లయన్స్ అండి. మా అందరి గ్రేట్ అప్లయన్ మిస్టర్ జే మంజునాథ్ గారు, మై బెస్ట్ మోటివేషనల్ స్పీకర్, మెంటర్ అండ్ అప్లయన్, మై గురు అని చెప్పొచ్చు మిస్టర్ రంజిత్ కుమార్ గారు. అలాగే టాప్ అప్లైన్ అయినటువంటి ఆనంద్ గారికి, కేపీ నాయుడు గారికి, గౌరీ శంకర్ గారికి, అలాగే లక్ష్మణ్ నాయుడు గారికి, ప్రతిరోజు మా వెంబడే ఉండి అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి జి లక్ష్మణ్ నాయుడు గారికి, నన్ను ఈ సిస్టమ్ కి పరిచయం చేస్తున్న రామచంద్ర అండ్ త్రినాథ్, నా ఫ్రెండ్స్ ఎవరైతున్నారో ఫ్రెండ్స్ మై అప్లయన్స్, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా లైఫ్ లైన్స్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ ని స్టార్ట్ చేయబోతున్నానండి. సో వెల్కమ్ టు ఎవ్రీవన్. మైసెల్ఫ్ కేవిఆర్, శ్రీకాకుళం నుంచి. నేను వెస్టేజ్ లోకి వచ్చి ఇప్పటికి 4 years అవుతుందండి. ఒక 4 years బ్యాక్ వెస్టేజ్ నేను టేకప్ చేయడం జరిగింది. అందరిలానే నేను కూడా ఒక 4 సంవత్సరాల క్రితం జాబ్ చేసుకుంటూ, ఒకవైపు నేను గవర్నమెంట్ సెక్టర్ లో వర్క్ చేస్తూ ఉంటాను శ్రీకాకుళంలో. గవర్నమెంట్ సెక్టర్ లో వర్క్ చేసుకుంటూ ఒక కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్ గా పనిచేసుకుంటూ మంత్లీ ఒక 5,000 రూపీస్ ఇన్కమ్ నాకు వస్తే చాలు, నేను ఉంటున్న హౌస్ కి రెంట్ ని పే చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్ తో ఏదైనా చేద్దామని వెతుకుతా ఉన్నప్పుడు మై బెస్ట్ ఫ్రెండ్ మిస్టర్ రామచంద్ర, సో తను నాకు వెస్టేజ్ గురించి చెప్పడం జరిగిందండి. సో చెప్పిన తర్వాత ఇద్దరం కూడా చాలా స్టడీ చేసినాం. ఆల్మోస్ట్ ఒక 3-4 months దీని గురించి స్టడీ చేసి ఏంటి అని తెలుసుకున్న తర్వాత వెస్టేజ్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా తీసుకోవడం జరిగింది. సో అప్పుడున్న పరిస్థితులను బట్టి స్టోర్స్ తక్కువగా ఉన్నాయి, చేయాల్సిన బిజినెస్ కూడా ఎక్కువ ఉండే. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెస్టేజ్ బెస్ట్ ఉంది, మనం అనుకున్న దానికి ఇక్కడ రీచ్ అవ్వచ్చు అని ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత టీమ్ తయారు చేయడం స్టార్ట్ చేసాం. సో జాయిన్ అయిన 1.5 year లో, సో ఫస్ట్ 1.5 year లోనే దీంట్లో స్టార్ డైరెక్టర్ ని కంప్లీట్ చేయడం జరిగింది. సో వచ్చిన తొందరలోనే స్టార్ డైరెక్టర్ ని కంప్లీట్ చేసాము. కార్ ఫండ్ కూడా స్టార్ట్ అయిందండి 1.5 year లో, జాయిన్ అయిన ఉండాలి అంటే ఆల్మోస్ట్ 2020 చివరికల్లా కార్ ఫండ్ స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత కొన్ని సందర్భాలు కోవిడ్ రావడం, కోవిడ్ వచ్చిన తర్వాత ఆఫీసులో వర్క్ ఎక్కువ అయిపోవడం, అందరి మాదిరిగానే ఆ టైంలో వెస్టేజ్ ని కొంచెం తక్కువగా చూసినాం. వెస్టేజ్ ని పక్కన పెట్టి జాబ్ లోనే మళ్ళీ కంటిన్యూ అవ్వడం జరిగింది. మధ్యలో ఒక 2 years గ్యాప్ అనేది, ప్రొడక్ట్ వాడుతూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము తప్ప వెస్టేజ్ ని పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ మళ్ళీ ఆఫ్టర్ కోవిడ్ చూస్తూ ఉన్నాం, వచ్చిన లీడర్స్ ఎదుగుదల ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో మళ్ళీ మనం ఉన్న ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు, మనం జాబ్ లోకి వచ్చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ విడిచిపెడుతున్నామేమో అని ఒక నిర్ణయం తీసుకుని, సో చాలా రోజులు ఆలోచన చేస్తాం, వెస్టేజ్ ని ఇంకెందుకు మనం విడిచిపెడుతున్నాము, జాబ్ ని ఎందుకు మనం దృష్టి ఎక్కువ పెడుతున్నాం అని. సో ఒకవైపు జాబ్ చేస్తూనే ఉన్నా, బట్ వెస్టేజ్ అనేది ఎంత సక్సెస్ అవుతుందని చూస్తున్నా. కళ్ళెదురుగా రంజిత్ గారిని చూస్తున్నాము, లక్ష్మణ్ గారు, గౌరీ శంకర్ గారు, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తా ఉన్నారు మన దగ్గర. సో అలానే మన టిహెచ్ఎస్ నుండి కూడా చాలా వరకు సక్సెస్ఫుల్ పీపుల్ ని చూస్తున్నాం. ఇవన్నీ చూసి ఇంకా ఒక నిర్ణయం తీసుకొని రంజిత్ గారితో మాట్లాడిన తర్వాత, ఏదైతే గవర్నమెంట్ సెక్టర్ లో ఒక 40,000 ఇన్కమ్ వస్తున్న జాబ్ ఏదైతే ఉందో 2022 September 1st ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని వినాయక చవితి రోజు జాబ్ కి మెడికల్ లీవ్ పెట్టి వెస్టేజ్ ని ఫుల్ టైం టేకప్ చేయాలని ఒక నిర్ణయంతో కంప్లీట్ గా వెస్టేజ్ ని తీసుకోవడం జరిగింది. September 1, 2022 నుంచి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, జాబ్ పక్కన పెట్టి వెస్టేజ్ చేయడం ఏంటి అని చాలా వరకు
అడ్డంకులు వచ్చినాయి. అయినా సరే వెస్టీజ్ లో మనం సక్సెస్ అవ్వగలం అన్న ఒకే ఒక నమ్మకంతో దిగడం జరిగింది. సో ఎలా అయితే నిర్ణయం తీసుకొని రావడం జరిగిందో అదే సక్సెస్ఫుల్ గా వెస్టీజ్ లో లాస్ట్ 1.5 year నుంచి సక్సెస్ఫుల్ జర్నీ అనేది చేయడం జరుగుతుంది. సో వెరీ సూన్ నా ఓన్ వెహికల్ ని కూడా తీసుకోబోతున్నాను. కాస్త లేట్ అయింది, కారణం జాబ్ వల్లనే. సో అన్ని అడ్డంకుల్ని దాటుకుంటూ వెస్టీజ్ లో ఒక సక్సెస్ఫుల్ జర్నీ అనేది ప్రజలు నడుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇది నా చిన్న టెస్ట్ మోని. ఒక మంచి డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేయడం జరుగుతుంది. మంచి టీం తయారు చేసి మనలాగే ఎవరైతే సక్సెస్ అవుదాం లైఫ్ లో కొన్ని డ్రీమ్స్ పెట్టుకుని ఉన్నారో అటువంటి వాళ్ళని టీమ్ లోకి తీసుకుంటూ టీమ్ ని చాలా సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళడం జరుగుతుంది విత్ సపోర్ట్ ఆఫ్ అప్లైన్స్ అండ్ మై లైఫ్ లైన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ టు ఆల్. అండ్ రైట్ నో ఐ స్టార్ట్ మై సెషన్ అండి. సో వెల్కమ్ టు ఆల్ వన్స్ అగైన్. యా, ఈరోజు ఒక చిన్న టాపిక్ తీసుకోవడం జరిగింది, లీడర్షిప్ క్వాలిటీస్. యాజ్ అ లీడర్ గా ఒక ఎటువంటి క్వాలిటీస్ మనకి ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మనం లీడర్ గా ఎదుగుతాము. సో అన్న దాని గురించి కొంచెం మనం డిస్కస్ చేయబోతున్నాము. సెషన్ లో ఏదైనా మిస్టేక్స్ వచ్చినా, ఏదైనా పొరపాట్లు ఏమైనా జరిగినా దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వెస్టీజ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఒక లీడర్ గానే ఉంటారండి. అంటే ఇక్కడ లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, దే మేడ్ బై దేర్ ఎక్స్పీరియన్స్ అంటారు. లీడర్స్ పుట్టరండి, లీడర్స్ ఎప్పుడు లీడర్స్ గా పుట్టరు, వాళ్ళు పుట్టిన తర్వాత మాత్రమే లీడర్స్ గా మారుతారు అనేది ఒక పెద్ద నానుడి. అదందరికీ తెలిసిన విషయం. మన క్వాలిటీస్ ని మన ఎక్స్పీరియన్స్ ని బట్టిగానే మనం ఒక మంచి లీడర్ గా ఎదగడం అనేది జరుగుతుంది. వెస్టీజ్ లో ఎలా ఉంటుందంటే, మనం వెస్టీజ్ లో జాయిన్ అయిన తర్వాత మనం ఎవరినైనా ఒక పర్సన్ ని జాయిన్ చేసుకునేంత వరకు ఆ పర్సన్ కి ఎటువంటి లైఫ్ మీద ఒక డ్రీమ్ ఉండదు, ఒక సీరియస్నెస్ ఉండదు, ఏం చేయాలో కూడా తనకు తెలియదు. అటువంటి పర్సన్ ని మనం కలుస్తాం. అంటే గుడ్డిగా చెప్పాలంటే తన లైఫ్ ఏదో వెళ్ళిపోతా ఉంటది సాఫీగా, వాడికి అసలు వేరే థాటే ఉండదు. అలాంటి వాళ్ళని మనం వెళ్ళి కలుస్తాం. కలిసిన తర్వాత వాళ్ళకి ఒక డ్రీమ్ బిల్డప్ చేస్తాం. అంటే వాళ్ళకి లోపల ఎక్కడ ఉండిపోయిన డ్రీమ్ ని బయటికి తీసుకొస్తాం, ఒక డ్రీమ్ ని బిల్డప్ చేస్తాం. మరి బాబు లైఫ్ అంటే ఇది కాదు, నువ్వు ఎట్లా వెళ్ళిపోతే కుదరదు, నీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, సో నువ్వు ఇట్లా రా, ఇలా జర్నీ చేయని చెప్తాం. సో అంటే ఒక డ్రీమ్ లేని వ్యక్తికి ఒక డ్రీమ్ ని కలిగిస్తాం. సో పూర్తిగా వేరే త్రోవలో వెళ్ళిపోతున్న వాళ్ళకి ఒక రైట్ వే అనేది మనం చూపించడం జరుగుతుంది. ఒక డ్రీమ్ ని క్రియేట్ చేసుకుని ఆయనకు ఒక గోల్ సెట్ చేసి ఆ గోల్ ని ఎలా రీచ్ అవ్వాలో అనే దానికి ఎలా వెళ్ళాలి అని ఒక పాత్ చూపించి, సక్సెస్ అయిన పీపుల్ వాడికి చూపించి, లైఫ్ మీద వాళ్ళకి ఒక అవగాహన కల్పించి, నువ్వు వెళ్తుంది రైట్ వే కాదు, నువ్వు వెళ్ళాల్సినది ఇది అని చెప్పి పూర్తిగా ఒక నార్మల్ పర్సన్ ని మైండ్ సెట్ చేసి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా మనం బయటకు తీసుకొస్తాం. ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ప్రపంచంలో ఒక మనిషిని మార్చే శక్తి ఎవరికైనా ఉంది అంటే నిజంగా చెప్పాలంటే ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న లీడర్స్. నా లైఫ్ ఏదో నేను చేసుకెళ్ళిపోతున్నా, నా పని ఏదో నేను చేసుకెళ్ళిపోతున్నా, ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తిని పూర్తిగా ఒక సపరేట్ వేలోకి తీసుకొచ్చి వాడికి ఒక డ్రీమ్ ని బిల్డప్ చేసి లైఫ్ మీద ఒక ఆశని కలిగించి, ఒక కారు, ఒక టూరు, ఇట్లా ప్రతిదీ కూడా వాడికి గుర్తు చేసి వాడు సక్సెస్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడే పర్సన్స్ అండి. సో ఇటువంటి పర్సన్స్ ని తయారు చేసే క్యాపబిలిటీ ఎవరికి ఉందంటే రియల్లీ లీడర్ అని. లీడర్ మాత్రం ఇలాంటి పని చేయగలరు. సో ఇది మనం చేసినంత వరకు మనకు తెలియదు, ఇది మనమే చేసినాము, మనం ఒక లీడర్ గా ఉన్నాము. లీడర్ అనగానే ఏంటి అంటే ఇది ఒక స్పెషల్ క్వాలిటీ. లీడర్ అనగానే ఒక స్పెషల్ క్వాలిటీ. లీడర్ అంటే ఒక 10 మంది తన వెనకాల నడుస్తారు, ఏదో ధైర్యంతో, అంటే నా ముందు ఈయన ఉన్నాడు, సో మనకేం పర్లేదు అన్న ధైర్యంతో వాళ్ళు నడుస్తారండి. బయట సొసైటీలో మనం చూస్తూనే ఉన్నాం. సో అలాంటి లీడర్షిప్ కి కొదవలేదు నెట్వర్క్ మార్కెటింగ్. అయితే అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇది సాధ్యమేనా అంటే లేదండి, అది కూడా చెప్పాలి. మార్కెటింగ్స్ చాలా ఉన్నాయి, బట్ అక్కడ ఉండే సిస్టమ్ అనేది అంత కరెక్ట్ గా లేదు బయట ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే. బట్ బియాండ్ దట్ మన వెస్టేజ్ కి వచ్చినప్పటికీ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సిస్టమ్ అండి. సిస్టమ్ అని మాట్లాడుతూ ఉంటాం. సో అది ఒక డిసిప్లైన్ తో ఉంటుంది, నీతి నిజాయితీతో కూడిన సిస్టమ్ ఉంటుంది. చాలా మంచిగా నేర్పిస్తారు ఇక్కడ. నువ్వు ఏదైతే నేర్చుకున్నావు అదే నీకున్న లైఫ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డిసిప్లైన్ లేని ఒక లైఫ్ ని కంప్లీట్ గా ఒక సపరేట్ ట్రాక్ లోకి తీసుకొచ్చి మనం అనుకుంటున్నట్టుగానే
లైఫ్ మీదే ఒక అవగాహన లేని ఒక పర్సన్ ని లైఫ్ అంటే ఇలా ఉండాలి అని ఆలోచించే విధంగా మార్చడానికి ఉపయోగపడే సిస్టమ్ వర్సెస్ లో ఉంది. సో దిస్ అన్ ఎక్స్ట్రాడినరీ సిస్టమ్. సో మరి ఇలాంటి సిస్టమ్ లో ఉన్న మనం ఆల్రెడీ లీడర్స్ గా ఉన్న మనం లేదా లీడర్స్ గా ఎదుగుతున్న వ్యక్తులు ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉంటే బెటర్ గా ఉంటారు అనేది చెప్పే ఒక చిన్న ప్రయత్నం. సో అలాంటి లీడర్షిప్ ఉండాల్సిన క్వాలిటీలో ఫస్ట్ వన్ సెల్ఫ్ అవేర్నెస్. లీడర్షిప్ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, రేపు పుట్టారండి, వాళ్ళు వాళ్ళు తయారవుతారు వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏవైతే వాళ్ళుగా మార్చుకుంటారో అప్పుడు వాళ్ళు లీడర్గా ఎదగలరు. దాంట్లో ఫస్ట్ వన్ సెల్ఫ్ అవేర్నెస్ అండి, స్వీయ అవగాహన. ఏంటి అసలు సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి? ముందు లీడర్ అనేది నేను ఫీల్ అవ్వాలండి. ఫస్ట్ ఎవరైతే ఉన్నామో మనకి మనం అనుకోవాలి లీడర్ అని, లేకపోతే మనం లీడర్ ఇప్పటికీ కాలేము. సో నేను నువ్వు అర్థం చేసుకోవాలి, అది చాలా గొప్ప విషయం అండి. మనల్ని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. మన మైండ్ ఎంతో పాజిటివ్ గా పవర్ఫుల్ గా ఉంటే తప్ప ఇది అర్థం కాదు. సో మనల్ని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాము అంటే మన కంప్లీట్ మైండ్ మన ఆధీనంలో ఉండాలి. ప్రజెంట్ సొసైటీ ఎలా ఉండదంటే మనం ఏ పని చేసినా మన కోసం చేయము, మన పక్క వాళ్ళ కోసం మాత్రమే చేస్తాము. వాళ్ళు ఏమంటున్నారో దానికి అనుగుణంగానే రేపటి అడుగు ముందుకు వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే పక్క వాళ్ళ మీద బేస్ అవ్వడం మానేస్తావో, ఈవెన్ పక్క వాళ్ళంటే నీ ఫ్యామిలీ అవ్వచ్చు, నీ రిలేటివ్స్ అవ్వచ్చు, నీ ఓన్ వైఫ్ అవ్వచ్చు, నీ ఫాదర్ అవ్వచ్చు, నీ మదర్ అవ్వచ్చు, నీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎప్పుడైతే పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తావో, నీ ఓన్ ఐడియాతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడే నిన్ను అర్థం చేసుకున్నట్టు. సో ఇది ఎవరిన తనను తాను అర్థం చేసుకోవాలంటే చాలా పెద్ద మైండ్ కలిగి ఉండాలి, చాలా పెద్ద పాజిటివ్ థింక్ కలిగి ఉండాలి. ఎప్పుడైతే తనను తాను అర్థం చేసుకోగలిగాడో అప్పుడే ఒక పెద్ద అడుగు పడినట్టు. సో హనుమంతునికి బలం తనలో ఉందని తెలియదు, పక్క వాళ్ళు ఎవరో చెప్తేనే తెలుస్తుంది అంటారు, అంటే నీలో ఎంత బలం ఉందని చెప్పి. బట్ ఆ ఉంది అనేది తెలియాలంటే ఫస్ట్ మనకి మనం అర్థం చేసుకోవాలండి, నాలో ఏముంది, నేను ఎంతవరకు ఇది చేయగలను, నేను దీనికి కరెక్టా కాదా, నేను క్యాపబుల్ పర్సన్ అయినా, దీన్ని మూవ్ చేయగలనా, నేను చేస్తుంది రైటా రాంగా, మన తప్పును మనం చేసుకోవాలి, లేదా మన ప్లస్ మనం తెలుసుకోవాలి. ఇట్లా తెలుసుకోగలిగినప్పుడే మనం బెస్ట్ సక్సెస్ అనేది తీసుకుంటాం. సో లీడర్ అనే వాళ్ళు ఫస్ట్ తనని తాను అర్థం చేసుకున్నట్టు ఉంటేనే ఏ పనిలోనైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన బలం మనకి తెలియాలి, మన బలహీనత మనకి తెలియాలి, రెండు తెలియాలండి. నేను ఇప్పుడు సక్సెస్ అవ్వాలి, నాకు ఒక గోల్ ఉంది లేదా నాకు ఒక డ్రీమ్ ఉంది. సో ఈ డ్రీమ్ రీచ్ అవడానికి ఆ దగ్గర ఎంత పవర్ ఉంది, నేను ఎంత క్యాపబుల్ గా నేను తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళగలను. సో లేదా నాలో వీక్నెస్ ఏంటి, ఈ వీక్నెస్ ని కవర్ చేసుకోగలిగితే, వీక్నెస్ ని తెలుసుకోగలిగితేనే నేను ఏదైతే వీక్ గా ఉంటానో, ఏ పాయింట్ అయితే నా దగ్గర జరగదో, ఇలాంటివి నేను తెలుసుకోగలిగితేనే దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలను. అసలు అది నేను సాధించగలనా లేదా, చేయగలనా లేదా అనేది నాకే తెలియకపోతే ఇంకా నేను ఎప్పుడైనా ఓవర్కమ్ చేస్తాను. సో ఎక్కడ ఉన్నాయండి, అది ఇంట్లో ఉన్నాయండి, బయట ఉన్నాయండి, మీరు చేసిన జాబ్ లో ఉన్నాయండి, బిజినెస్ లో ఉన్నాయండి, మీ క్యాపబిలిటీ మీకు తెలియాలా, మీ మీ బలం బలహీనత రెండు కూడా మీకు తెలియాలండి. మీకు తెలిస్తేనే మీరు దాంట్లో నుంచి ముందుకు వెళ్ళగలరు. సో ఫస్ట్ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇది ఎవరు చెప్పరండి, ఇది మళ్ళీ ఎక్కడ నేర్పించరు. నువ్వు ఒక పని చేయడానికి మొదలు పెట్టినావు అంటే అది నీకే తెలియాలి, నువ్వు ఎంతవరకు చేయగలవు ఏంటి అని. సో ఒక ప్లేట్ లో కంప్లీట్ ఫుల్ ప్యాక్ ఆఫ్ బిర్యానీ పెట్టుకుంటే నీకు ఆకలి ఉంది, నేను తినగలను అనుకుంటేనే ఆ ప్యాక్ ఆఫ్ బిర్యానీ పెట్టుకుని తినగలరు, లేదంటే ఖచ్చితంగా ఎవరితో షేర్ చేసుకుని తినగలరు. అలాగే ప్రతిదీ కూడా మనకి తెలిస్తేనే మనం దానిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మన బలం బలహీనతను మనం తెలుసుకోవాలి. లీడర్షిప్ ఉన్న బెస్ట్ క్వాలిటీలో స్వీయ అవగాహన అంటున్నాము, సెల్ఫ్ అవేర్నెస్. దీంట్లో ఏంటి అంటే ఏదైతే నువ్వు నీ పాస్ట్ లో నీ గతంలో విషయాల్ని నేర్చుకున్నావు భవిష్యత్తుకి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లోనే ఒక టీం ని తయారు చేస్తున్నాం, ఆ టీం ని మనం నిలబెట్టుకోలేకపోయినాం. సో అది మన దగ్గర ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు మన మాట వినకపోవడం కావచ్చు, లేదా వాళ్ళకి బిజినెస్ మీద మనం అవగాహన కల్పించలేకపోతున్నాము. ఇదంతా నిన్నటి వరకు జరుగుతూ ఉంది. బట్ ఈ రోజు నిన్ను నువ్వు తెలుసుకున్నావు, నువ్వు నిలబడాలి అనుకుంటున్నావు. సో అప్పుడు నువ్వేం చేయాలి, నిన్నటి వరకు జరిగిన మిస్టేక్స్ ఏంటో ఒకసారి తెలుసుకొని ఒకసారి నీకు నువ్వుగా దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేసి రేపటి నుంచి రిపీట్ అవ్వకుండా చూడాలి. నిన్నటి వరకు టీం నిలబడలేదు, ఈ రోజు నుంచి గట్టిగా టీం తయారు చేయడం మొదలు పెట్టాం, మళ్ళీ రేపు కూడా టీం పడిపోతుంది, కొలాప్స్ అవుతుంది, ముందుకు నువ్వు తీసుకెళ్ళలేకపోతున్నావు అంటే అది ఖచ్చితంగా నీ మిస్టేక్. నువ్వు నీ అప్లైన్ నిందించాల్సిన అవసరం లేదు, వెస్టర్న్ సిస్టమ్ నీకు ఆదాయం కాకలేదు, అలాగే మార్కెటింగ్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడక్కర్లేదు.
మనం మైనస్లు మనం తెలుసుకుని ముందుకెళ్ళలేకపోతున్నాం అంటే అది మన ప్రాబ్లం. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది తెలుసుకోవాలి. అంటే గతంలో చేసిన మిస్టేక్స్ దేన్ని కూడా భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ ని వాడుకుని భవిష్యత్తులో ఇంకా ముందుకు ఎలా అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఓన్లీ మనకి మనంగానే చేయగలం. ఇది ఎవరు వేరే వాళ్ళు చెప్పరు. నీకు అప్లయన్స్ అండ్ మీటింగ్స్ లోని నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్తారు. బట్ అది చేయాల్సింది ఆన్ ఫీల్డ్ ఉండాల్సింది నువ్వే కాబట్టి నీలో నువ్వు మార్చుకోవాల్సిన ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే గతంలో జరిగిన పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా భవిష్యత్తుకు మంచి పునాది వేయడానికి వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మన ఒక టీం గురించో లేకపోతే వెస్టేజ్ బిజినెస్ గురించో కాదండి మనం మాట్లాడేది. డైరెక్ట్ మొత్తం కంప్లీట్ నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చేంజ్ అవ్వాలి. సో నిన్నటి వరకు మన మధ్యనే ఒక టూ వీలర్ మీద లోకల్లో తిరిగే ఒక అబ్బాయి, సాధారణంగా ఉండే ఒక అబ్బాయి, పెద్దగా మాట్లాడడం రాని ఒక పర్సన్ ఈ రోజు 10 మందిని చేంజ్ చేస్తున్నాడు. సంథింగ్ ఏదో జరుగుతుంది, ఈ అబ్బాయి ఏదో చేస్తున్నాడు, లేదా ఈ మేడం ఏదో చేస్తున్నారు. సో అది తెలియాలి అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఒక లీడర్ గా యాక్సెప్ట్ చేయాలి అంటే యు మస్ట్ చేంజ్ అండి. ఇది ఖచ్చితంగా మారాల్సిందే. అది వెస్టేజ్ లో 100% జరుగుతుంది. నిన్నటి వరకు కార్గో జీన్స్ వేసుకుని టీ షర్ట్ వేసుకొని రఫ్ గా తిరిగే ఒక కుర్రోడు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో షూ వేసుకొని టై పెట్టుకొని ఒక ఐడి కార్డ్ తో బ్యాగ్ పట్టుకొని బయటకు వెళ్తే అక్కడ విషయం అర్థమవుతుంది, అబ్బాయి ఏదో చేస్తున్నాడు అని. సో 10 మంది నేను అబ్జర్వ్ చేస్తారు, నువ్వు ఏదో చేస్తున్నావు. సో వాళ్ళు మనకు కూడా తెలియకుండానే మనల్ని లీడర్ గా చూస్ చేసుకుంటారు మనల్ని చూసి. మనం ఒక మీటింగ్ చెప్తున్నాం, ఒక 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం అంటే నీ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తారు, నువ్వు మాట్లాడే విధానాన్ని అబ్జర్వ్ చేస్తారు, నువ్వు ఏం చెప్తున్నావు, భవిష్యత్తు మీద వాళ్ళకి ఎటువంటి హోప్స్ క్రియేట్ చేస్తున్నావు అనేది ఆలోచించి నిన్ను వాళ్ళు లీడర్ గా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది జరగాలి అంటే నీకు నువ్వుగా చేంజ్ అవ్వాలి, నువ్వు తెలుసుకోవాలి. సో బయట వాళ్ళు మనల్ని ఒక లీడర్ గా ఎంచుకునే స్థాయికి మన ప్రవర్తన మారాలి. సో అప్పుడు మాత్రమే మనం అనుకున్నది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మన సెల్ఫ్ అవేర్నెస్ లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి. అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవ్వకపోతే మనం డైలీకి పనికి రాము. నీలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. యు ఆర్ ద బెస్ట్ పర్సన్, యు ఆర్ వెరీ హానెస్ట్ పర్సన్, హార్డ్ వర్కర్, ఓకే సూపర్ అన్ని బాగున్నాయి, బట్ యు ఆర్ నాట్ అప్డేట్. కాలానికి తగ్గంగా నువ్వు మారకపోతే నీ దగ్గర ఈ క్వాలిటీస్, మనం ఎంతసేపు మాట్లాడుకున్న క్వాలిటీస్ ఎన్నో సరే ఇక్కడ నీ దగ్గర ఉపయోగపడవాలి. సో ఎందుకంటే ఇంకా నేను పాత రోజుల్లోనే పని చేస్తాను అట్లానే వెళ్తాను అంటే కుదరదు. ఇప్పుడు నీకు టెక్నాలజీ మారింది, ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీ వెంబడి పరిగెడుతుంది. సో నువ్వు ఆ టెక్నాలజీని తెలుసుకోవాలి. సో ఒక టీంని బిల్డప్ చేయాలి, ఏం చేయాలి, సో ఎటువంటి నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వాలి, అసలు నాలెడ్జ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ప్రపంచంలో ఏం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ అప్డేట్ నీ దగ్గర ఉండాలి. అంటే ఒక అరగంట క్రితం ప్రపంచంలో ఏం జరిగిందో కూడా ఇప్పుడు నీ దగ్గర ఉండాలి, నీకు తెలియాలి. సో ప్రపంచంలో జరిగిన విషయాలన్నిటితో నాకేంటి పని, నేనేం చేయాలి అంటే ఇక్కడ పనికిరాదండి. నువ్వు అప్డేట్ అవ్వాలంటే నీ దగ్గర అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. టెక్నాలజీని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, దీన్ని ఎట్లా వాడాలి ఏంటి అనేది. సో ఇప్పటికీ మనకు చాలా మందికి తెలియదు. మనం ఏదైనా కావాలంటే టక్ మన గూగుల్లోకి వెళ్తాం. సో గూగుల్కి ఆల్టర్నేట్ గా చాట్ జీపీటీ అనే ఒక కొత్త వర్షన్ ఉంది. సో దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. సో దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నాకేం అవసరం ఉందండి, సోపు పేస్ట్ ప్రొడక్ట్ ఎలా వాడాలో చెప్పుకుంటే చాలు, మన వాళ్ళకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ఎల్ఓవి ఎట్లా వస్తుందో చెప్తే చాలు, ఇంకోటి నాకు ఎందుకు అనుకుంటే మళ్ళీ 6 months పోయిన తర్వాత మనం వెనక అయిపోతాం, మనకంటే ముందు చాలా మంది వెళ్ళిపోతాం. ప్రపంచాన్ని ముందే మనం అర్థం చేసుకోగలగాలి, ఏం జరుగుతుందో ముందే మనం తెలుసుకోగలగాలి. ఇట్లా తెలుసుకోగలిగితేనే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి వస్తుంది. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలి. సో నీకు నువ్వుగా ప్రతి విషయాన్ని తెలుసుకోగలగాలి. అప్పుడే ఒక మంచి లీడర్ గా ఎదగడానికి అవకాశం ఉంది. అండ్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్, లీడర్షిప్ క్వాలిటీస్ లో అనదర్ ఎక్స్ట్రాడినరీ పాయింట్, రెస్పెక్ట్. అసలు ఈ పదంలోనే పెద్ద రెస్పెక్ట్ ఉంది, చాలా పెద్ద రెస్పెక్ట్ ఉంది, గౌరవం. మీరు, నేను, మనం అందరం కోరుకునేది గౌరవం. బయటికి చెప్పం గౌరవం కావాలి అని, బట్ ప్రతి ఒక్కరికి కావాలని. రెస్పెక్ట్ లేకుండా ఎవరు ఉండదు. మనం చేసే ప్రతి పని వెనకాల దాగుండేది రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఉంటేనే మనం చేసే పని మరింత కాన్ఫిడెంట్ గా చేయగలం. సో ఇటువంటి రెస్పెక్ట్ అందరూ కోరుకుంటారు, బట్ బయటికి ఎవరు కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పుకోరండి. బట్ ఫస్ట్ సిస్టమ్ అనేది అసలు సిస్టమే ఒక రెస్పెక్టబుల్ గా ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్, యాక్చువల్ మనం లీడర్షిప్ క్వాలిటీస్ మాట్లాడుకుంటాం, అందులో మనం వెస్టేజ్ మార్కెటింగ్ లో ఉన్నాం కాబట్టి రిలేటెడ్ టు దట్ వన్.
ఇక్కడ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి, మనం ఇవ్వాలి అండి. ప్రతిరోజు ఎవరితో అయితే మనం మాట్లాడతామో వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. ఇది చాలా వరకు అందరు లీడర్స్ కి తెలిసిన విషయమే. సో గౌరవం ఇవ్వడం అనేది మీరు వెస్టేజ్ జాయిన్ అయిన వెంటనే మీకు వచ్చే ఒక మంచి అలవాటు రెస్పెక్ట్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అందరినీ కూడా సార్ లేదా మేడం అనే సంబోధిస్తాం ఎవరిని. సో రీసెంట్ గా నేను ఒక మీటింగ్ లో ఒక 18 years ఒక అమ్మాయికి నేను మీటింగ్ మాట్లాడుతూ ఉన్నప్పుడు పదే పదే మేడం 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 అంటుంది. సో తన మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ మీరు ఎందుకు అట్లా మేడం అంటారు, మీరు అలా పిల్లలతో పేరు పెట్టి వెళ్ళండి మమ్మల్ని అని. సో వాళ్ళకి చెప్పాము మేడం మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం విషయం కాదు, బట్ ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. సో ఎవరినైనా మేము ఎట్లానే పిలుస్తాము, సార్ మేడం అని పిలుస్తాము. ఎందుకు అంటే ఈ రోజు మీరు వెస్టేజ్ జాయిన్ అయినప్పుడు కొత్తగా ఉండొచ్చు, ఖచ్చితంగా మీరు నాలెడ్జ్ లేకుండా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక పెద్ద శక్తిగా ఎదగబోతున్నారు. దానికి ఫస్ట్ స్టెప్ ఇలా మిమ్మల్ని రెస్పెక్ట్ఫుల్ గా పిలవడం. సో అట్లా ఎవరినైనా ఇక్కడ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, వెస్టేజ్ లోకి వచ్చి ఉండొచ్చు, ఒక హౌస్ వైఫ్ వెస్టేజ్ లోకి వచ్చి ఉండొచ్చు, ఒక మంచి ఎంప్లాయ్ వెస్టేజ్ లోకి వచ్చి ఉండొచ్చు, లేదా ఒక ఆటో డ్రైవర్ వెస్టేజ్ లోకి వచ్చి ఉండొచ్చు, లేదా ఒక వర్క్ చేసుకునే పర్సన్ వెస్టేజ్ లోకి వచ్చి ఉండొచ్చు, చదువుకునే పిల్లలు ఇలా వచ్చి ఉండొచ్చు. ఎవరినైనా మనం సార్ ఆర్ మేడం అని సంబోధిస్తాము. ఇది చాలా రెస్పెక్టబుల్ వర్డ్, వెస్టేజ్ కి మాత్రమే సాధ్యం. ఎటువంటి వాళ్ళైనా మనం అలాగే పిలుస్తాము. టీంలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా టీంలో చాలా మంది ఇలా పిలిచినందుకే బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మాట ఏంటంటే నాకు అది నచ్చిందండి, మా విలేజ్ లో అందరి ముందు మీరు కార్లో వస్తేనో లేదా మీరు నలుగురు కలిసి వచ్చినప్పుడు మేడం గుడ్ మార్నింగ్ అంటారు. సో అది చాలా వెయిట్ పెంచుతుంది మమ్మల్ని. ఎస్, మనకి తెలిసి తెలియకుండా మనం అనే మాట కూడా ఎదుటి వ్యక్తి యొక్క వెయిట్ పెంచుతుంది, సమాజంలో వాళ్ళ విలువని పెంచుతుంది. యాజ్ ఎ లీడర్ గా నీకు ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ నీళ్ళు నువ్వు మరింత పెంచుకోవడానికి, నీ స్కిల్స్ ని పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మనం ఇచ్చే గౌరవం ఏదైతే ఉందో దానివల్ల మన స్కిల్స్ అండ్ మన ఎఫెక్టివ్నెస్ పెరుగుతాయి మనకి తెలియకుండానే. ఎస్, మనం మర్యాదగా మాట్లాడితే స్కిల్స్ పెరుగుతాయా? అవునండి, పెరుగుతాయి. ఇది మనకి తెలియదు, ఆ స్కిల్స్ పెరుగుతాయన్న విషయం కూడా మనకి తెలియదు. అది ఆటోమేటిక్ గానే మన ఎక్స్పీరియన్స్ లో వచ్చేస్తుంది. సో నువ్వు ఎంత చక్కగా మాట్లాడుకోగలిగితే అంత చక్కగా నీ స్కిల్స్ ని ఎఫెక్టివ్నెస్ ని పెంచుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు టెల్ అన్ ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ ఒక మంచి విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను రెస్పెక్ట్ కి సంబంధించి. ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు మనందరి గ్రేట్ అప్లైన్ మెంటర్ అనేటువంటి రంజిత్ కుమార్ గారు అండి. సో మీరు ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు, మీరు బయట ఎక్కడనో ఎవరినో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం మీ మధ్య ఉంటున్న మనిషిని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. మిస్టర్ గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ గారు, రంజిత్ కుమార్ గారు ఫ్రమ్ శ్రీకాకుళం. ఈ రోజు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో ఒక ఛానల్ పెట్టి ఈ ఛానల్లో చాలా మంది లీడర్స్ తో సెషన్స్ ఇప్పిస్తూ ఉంటారు. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సండేస్ కానీ లేదా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఓన్లీ టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నుంచే కాకుండా ఏ టీం నుంచి అయినా, ఇండియాలో వెస్ట్ కి సంబంధించిన ఏ టీం నుంచి అయినా లీడర్ వచ్చి హెల్పింగ్ హ్యాండ్ లో మాట్లాడుతూ ఉంటారు. లీడర్స్ ఒకసారి ఆలోచించండి, ఇది అంత సులువు కాదండి. మీరు ఒక టీం కడితే మీ టీంలో ఉన్న లీడర్, సారీ మనం ఒక టీం కడితే మన టీంలో ఉన్న లీడర్లతోనే మనం చిన్నగా మాట్లాడడం, ఇది వాస్తవం. కొంతమంది ఓపెన్ గా మాట్లాడుకుంటే మన టీంలో ఉన్న వాళ్ళతోనే మనం సరిగా మాట్లాడడం. అలాంటిది వేరే టీం లీడర్స్ వాళ్ళ టైం కేటాయించి వాళ్ళకి సంబంధం లేకపోయినా వచ్చి ఇక్కడ సెషన్స్ ఇస్తున్నారంటే కారణం రంజిత్ కుమార్ గారు వాళ్ళతో మెయింటైన్ చేస్తున్న ర్యాపో. డైరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళకి ఇస్తున్న రెస్పెక్ట్. సో మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తారో అట్ ఎనీ టైం ఎనీ కాస్ట్ అదే మళ్ళీ తిరిగి మీరు తీసుకుంటారు. ఈ రోజు ఎటువంటి లీడర్ కైనా కాల్ చేసి మీ సెషన్ మాకు కావాలి అంటే విత్ ఇన్ మినిట్స్ లో ఓకే చేస్తారు. సార్ ఆలోచించి టైం తీసుకొని మీకు చెప్తామనే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను చాలా సార్లు సార్ దగ్గర పర్సనల్ గా కూడా ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను. సో గౌరవం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే గౌరవం ఇవ్వడం నేర్చుకుంటామో ఈ రోజు ఆటోమేటిక్ గా మన స్థాయి పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళండి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే చాలు ఫస్ట్ గుర్తొచ్చే మాట రంజిత్ కుమార్ గారి టీమ్ మీరు అంటారు. సో అంత వెయిట్ వచ్చింది అంటే కారణం అక్కడ సార్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అండి. సో ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా మనకి అది వస్తుంది. సో ఆ విషయంలో మనం అందరం కూడా సార్కి థ్యాంక్స్ చెప్పాలి. సో ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరితో ఒకలానే ఉండాలి, అది చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ అని కాదు. సో వెస్టేజ్ ఎండి గౌతమ్ బాలి గారితో ఆయన ఎట్లా మాట్లాడతారో ఈ రోజు జాయిన్ అయిన కొత్త డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయన అట్లానే మాట్లాడతారు. సో అలా మనం ప్రతి ఒక్కరితో కానీ మెయింటైన్ చేయగలిగితే ఈ క్వాలిటీని పెంచుకోగలిగితే యాజ్ అ లీడర్ గా మనం మరింత ముందుకెళ్ళడానికి అవకాశం. టీం బాగుంది, టీం చక్కగా మూవ్ అవుతుంది.
నీకు మంచిగా పీవీస్ వస్తున్నాయి, బిజినెస్ నడుస్తుంది, అంత బెటర్ గా ఉంది, నువ్వు వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్ గా మూవ్ అయిపోతావు. ఇది ఒక్కటే కాదండి కావాల్సింది. నీ టీం కష్టాల్లో ఉంది, సరిగా బిజినెస్ చేయలేకపోతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్న రిజల్ట్స్ రావట్లేదు, టీంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, టీం కొలాప్స్ అవుతుంది, లేదా నాలెడ్జ్ తీసుకోలేకపోతుంది, సమయక్స్ ఏవో కారణాలు, ఒక ప్రతికూల పరిస్థితుల్లో కూడా టీం అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయడం వేరు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఫస్ట్ లో ఏదైతే రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నావో అదే రెస్పెక్ట్ ని కంటిన్యూ చేస్తూ టీం ని ముందుకు తీసుకెళ్ళగలిగితే యువర్ 100% సక్సెస్ఫుల్లీ, యువర్ 100% సక్సెస్ as a లీడర్. లీడర్ క్వాలిటీ చాలా పెద్ద క్వాలిటీ అది. సో అంతా మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ముందుకు తీసుకెళ్తారు. టీం అంతా చక్కగా నడుస్తుంది, తెలుసుకున్న అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు, కొత్త వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు, పీవీని పెంచుకుంటూ వెళ్తున్నారు, బిజినెస్ బిల్డప్ చేస్తూ వెళ్తున్నారు. సో అక్కడ మీరు పెద్దగా చేయాల్సిన పని మీద క్యాజువల్ గా మీరు చేసుకుంటూ వర్క్ చేసుకెళ్తే ముందుకు వెళ్ళిపోతుంది. బట్ టీంకి ఎప్పుడైతే ఒక ప్రాబ్లం వచ్చిందో, ప్రాబ్లం వచ్చి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నప్పుడు దీంట్లో ముందుకు వెళ్ళలేము అంటే అక్కడ మీ ఇమ్మీడియట్ ప్రజెన్స్ అవసరం ఉంటుంది. మీరు అక్కడ ఉంటేనే పని జరిగేటట్టు ఉండాలా, మీరు అక్కడ నిలబడాలా. సో టీం కి సపోర్ట్ ఇవ్వాలా, టీం ఏం చేస్తే ముందుకు వెళ్ళాలి, ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి. అట్లా చేయగలుగుతానే యాజ్ బెస్ట్ లీడర్ గా మనం మూవ్ అవుతాం. సో ఖచ్చితంగా మనం రెస్పెక్ట్, మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ టీంకి రెస్పెక్ట్ ఇచ్చి 10 మందితో మనము మూవ్ అయితే కనుక మనం అనుకుంటున్న ఏదైతే లీడర్ గా అనుకుంటున్నామో దాన్ని వెలుగుతూ దాంట్లో మనం ముందుకెళ్తూ ఇంకొంచెం మన ప్రయాణాన్ని సాగించడానికి అవకాశం. ఎస్ లీడర్స్, మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్, విజన్. తెలుగులో దృష్టి అనొచ్చు, బట్ ఇంగ్లీష్ లోని పదం పవర్ఫుల్ గా ఉంటుంది. కొన్ని పదాలు ట్రాన్స్లేట్ చేయకపోతేనే బెటర్ ఉంటాయి. విజన్, ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్, రియల్లీ గ్రేట్ థింగ్. యాజ్ ఎ లీడర్, ఫస్ట్ మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు, ఫస్ట్ పాయింట్ లో మాట్లాడుకున్నట్టు, నాకు అంతవరకు లైఫ్ లో ఒక స్టెబిలిటీ లేదు. నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. ఉద్యోగంకి వెళ్తున్నాను, కొంచెం జీతం వస్తుంది, ఇంట్లో ఇస్తున్నాను, హ్యాపీ ఫ్యామిలీతో ఉన్నాను అంతే. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఒక ఎక్స్ట్రాడినరీ పాత్ లోకి, ఒక వేలోకి మనం తీసుకెళ్తాం. సో అలాంటి తీసుకెళ్ళాలి అంటే వాడిని ఇలా తీసుకెళ్ళొచ్చు, వీళ్ళు ఇట్లా మనం తయారు చేయొచ్చు అనే విజన్ మనకు ఉండాలి. అంటే ఆ పర్సన్ ని చూడగానే భవిష్యత్తులో వీడు ఎలాంటి లీడర్ అవుతాడు అనే విజన్ మనకి రాగలగాలి, అంటే మన మైండ్ లో ఉండగలగాలి. అలాంటప్పుడే మనం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళగలం. సో ఈ ప్రతి లీడర్ కి చాలా అవసరమైన ఒక లక్షణాల్లో ఒక ఇంపార్టెంట్ విషయం. లీడర్ అంటారు, ఇదంతా సామాన్యమైన పదం అయితే కాదు లీడర్ అనేది. సో వెస్టర్న్ లో మీరు ఒక లీడర్ అని అందరినీ పిలిచేస్తాము, కానీ అందరూ లీడర్స్ కాలేరు. లీడర్ అవ్వాలంటే కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. గత 10-15 నిమిషాల నుంచి మనం మాట్లాడుకుంటున్న క్వాలిటీస్ అవే. ఎట్లా ఉండాలి అంటే లీడర్ విజన్. మన బాలి గారిని మీరు చూసే ఉంటారు. సో అగైన్ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. 2004లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది సార్ దగ్గరికి వచ్చి ఇది ఎన్ని రోజులు ఈ కంపెనీ నడుస్తుంది, ఈ కంపెనీ క్లోజ్ అయిపోతుంది, సబ్బులు, పేస్ట్రీ అంటే ఇట్లాంటి ప్రొడక్ట్స్ చాలా కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి, ఇలా సిస్టమ్స్ చాలా ఉన్నాయి, మళ్ళీ మీరు కొత్తగా వచ్చి ఏం చేస్తారు, ఇలాంటి చాలా మాటలు చెప్తారు. కానీ ఆయన ఒక విజన్ పెట్టుకుని ఉన్నారు. ఇక్కడికి ఒక 5-10 ఇయర్స్ తర్వాత, ఒక 5 ఇయర్స్ తర్వాత కంపెనీ ఎట్లా ఉండబోతుంది, అక్కడ నుంచి ఒక 5 ఇయర్స్ తర్వాత కంపెనీ టర్న్ ఓవర్ ఎట్లా ఉండబోతుంది. ఇట్లా ప్రతిదీ ముందుగానే ఓవర్కమ్ థింక్ చేస్తూ ముందుకు వచ్చారు. మనం రీసెంట్ గా చూసాము 20th యానివర్సరీ రోజు మనందరం ఏ ఆఫర్ వస్తుంది, లేకపోతే ఎట్లాంటి ఇవి ఇవ్వబోతున్నారు, వీటి గురించి మనం ఆలోచిస్తున్నాం. సో బాలి గారు ఆలోచన ఎట్లా ఉందంటే 2024లో 20 ఇయర్స్ చేయడం కాదు, 2030లో నా లీడర్స్ ఎట్లా ఉండాలి అనేది ఆల్రెడీ ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్నారు. అంటే 2030లో ఈ రోజు నువ్వు 2 వీలర్ మీద తిరుగుతున్నవాడు లగ్జరీ కార్ లో తిరగాలంటే ఏం చేయాలని ఒక ప్లాన్ డిజైన్ చేశారండి ముందు. సో దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. సో వచ్చేది అంటే ఏదో నడుస్తుంది అని అనుకోకుండా ఒక విజన్ ని క్రియేట్ చేసి పెట్టేశారు ఆల్రెడీ. మన మేనేజ్మెంట్ ఒక విజన్ ని క్రియేట్ చేసి పెట్టేశారు. ఇక నేను మీకు మరొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. అగైన్ టాకింగ్ అబౌట్ మై గ్రేట్ మెంటర్ మిస్టర్ రంజిత్ కుమార్ గారు. శ్రీకాకుళం లాంటి ఒక ఏరియాలో బిజినెస్ లేని ఒక టైంలో 2014, 15, 16 ఆ టైంలో, ఇంకొంచెం అంతకంటే ముందు ఒక చిన్న షాప్ లో, శ్రీకాకుళం ఏరియాలో ఓబిఎస్ అని ఒక ఏరియా ఉంటుంది, పాత బస్ స్టాండ్ కి దగ్గరలో ఒక చిన్న షాప్ లో రోడ్ పక్కన చిన్న షాప్ తీసుకొని అక్కడ వెస్టేజ్ ప్రొడక్ట్స్ కొన్ని ప్రొడక్ట్స్ పెట్టుకుని, అప్పుడు అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్ పెట్టుకుని ఒక టీమ్ ని తయారు చేసుకుంటూ ముందుకెళ్తుంది.
ఆ రోజు సార్తో పాటు జర్నీ చేస్తున్న చాలా మంది సార్ కలిగింది ఏంటి అంటే అసలు ఏంటి ఇది మన ఏరియాకి ఇది అవుతుందా, అసలే మనం శ్రీకాకుళం విజయనగరం ఏరియాలో ఉన్న వాళ్ళు చాలా చాలా బ్యాక్ గా ఆలోచిస్తాము, అంత తొందరగా మనం దేన్ని ఒప్పుకోము, అలాంటి ఏరియాలో ఇది అవుతుందా అంటే ఎస్ అవుతుంది అని నిలబడ్డారు ఆ రోజు. నిజంగా ఒక విజన్ ఉన్న లీడర్ యొక్క గొప్పతనం అండి. 2013-14 టైంలోనే 2025లో ఎలా ఉంటుందో అన్నది ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఒక్కసారి మనం ఒక ఫ్లాష్ తీసుకుంటే 2014లో చిన్న షాప్ లో ఒక నలుగురు లీడర్ తో కష్టపడుతూ పెట్టిన ఒక షాప్ ఈ రోజు 2 కోట్ల పైబడి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఒక ఓన్ హౌస్ లో ఫస్ట్ 3 ఫ్లోర్స్ కూడా వెస్టేజ్ కోసం కేటాయించి అందులోనే మీటింగ్ హాల్, లీడర్స్ రూమ్, ట్రైనింగ్ హాల్ అన్ని పెట్టిన తర్వాత పైన ఒక చిన్న ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఒక చిన్న రెంట్ ప్లేస్ కూడా తీసుకోవడం కష్టమయ్యే రోజులోనే ఒక విజన్ ఉండేది, భవిష్యత్తులో వెస్టేజ్ నేను ఎట్లా చూడబోతున్నాను అనేది. అది మిగతా ఎవరికి తెలియదండి. యాజ్ ఎ లీడర్ అతను ఒక లీడర్ గా తయారయ్యారు కాబట్టి తను గెస్ట్ చేయగలిగాడు భవిష్యత్తులో ఇట్లా ఉంటుంది వెస్టేజ్ ఇట్లా తీసుకురాగలరు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్యలో, నెగిటివ్స్ మధ్యలో దాటుకుంటూ వచ్చి ఈ రోజు వెస్టేజ్ కి ఫస్ట్ టైం నాకు తెలిసి, ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం నాకు తెలిసి వెస్టేజ్ హిస్టరీలోనే తన సొంత హౌస్ ని వెస్టేజ్ ప్రాపర్టీగా మార్చిన ఏకైక వ్యక్తి రజిత్ కుమార్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో అలాంటి ఒక విజన్ అనేది మన దగ్గర ఉండాలండి. ఏం జరగబోతుందని ముందుగానే ఆలోచించాలి. ఈ రోజు మీటింగ్ ఉంటే మీటింగ్ 10 నిమిషాల ముందు ఏదో ప్రిపేర్ అయ్యి 10 మందితో మాట్లాడి వచ్చేస్తాము అనేదే మన కాన్సెప్ట్. చాలా మందిలో ఉండేది అదే. సో ఈ నెల బిజినెస్ ఎట్లా చేయాలి, ఈ నెల నేను సిల్వర్ ఎట్లా క్వాలిఫై అవ్వాలి, స్టార్ ఎట్లా క్వాలిఫై అవ్వాలి, లేదా ఒక క్రౌన్ ఎట్లా అవ్వాలి, లేదా కొత్తగా నేను 8% ఎట్లా చేయాలి, ఇదే ఆలోచిస్తూ ఉంటాము 100% మంది. ఎవరైతే ఆ 10% మంది దీన్ని వదిలేసి ఈ రోజు నేను క్వాలిఫై కాలేదు, ఈ రోజు నేను సక్సెస్ అవ్వలేదు, నాకు పీవీ రాలేదు, టీం రాలేదు, ఇది కాదు, ఇదంతా వదిలేసి ఎస్ 2 ఇయర్స్ తర్వాత నేను యూసీడీ అవ్వబోతున్నాను, 3 లాక్ ఇన్కమ్ తీసుకుంటున్నాను, ఇది విజన్ గా పెట్టుకొని ఎవరైతే పని చేస్తారో ఈ రోజు ఫెయిల్ అవ్వచ్చు, రేపు ఫెయిల్ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ డే ఫెయిల్ అవ్వచ్చు, బట్ వెరీ ఫైన్ మార్నింగ్ 6 months తర్వాత అయినా నీకు సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నీకు విజన్ అనేది ఇంపార్టెంట్. నీ దృష్టి ఎక్కడుంది, నీ ఫోకస్ అంతా ఎక్కడుంది, నువ్వు ఎక్కడ చూస్తున్నావు, అదే మెయిన్, అదే మనకి కావాలి. సో టీంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ ని రీచ్ అయ్యే వే అనేది చూపించాలి. సో గోల్ వాళ్ళు సెట్ చేసుకుంటారు, కాదనట్లేదు, ఎవరి గోల్ ఎవరి డ్రీమ్ అవుతుంది. బట్ ఆ డ్రీమ్ దానికి రావాలి అంటే ఆ గోల్ వాళ్ళు పెట్టుకునేటట్టు చేయగల క్యాపబిలిటీ నీ దగ్గర ఉంటేనే నీ టీంలో ప్రతి ఒక్కరికి గోల్ సెట్ అవుతుంది. సో ఫస్ట్ మనం మాట్లాడుకుందాము, సెల్ఫ్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుందాం, రెస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్క క్వాలిటీలు పెంచుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఒక విజన్ పెట్టుకొని పని చేస్తున్నావు. నేను 2024 ఇయర్ ఎండింగ్ కల్లా నేను ఒక యూసీడీని కంప్లీట్ చేయాలి, లేదా 3 lakh ఇన్కమ్ తీసుకోవాలి. ప్రతిసారి మీటింగ్ లో పదే 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 రిపీట్ చేసి చెప్పడం కాదండి కావాల్సింది. సో నువ్వు యూసీడీ అవ్వాలంటే ప్రజలు నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు, నువ్వు ఏ లెవెల్ ని మారితే నెక్స్ట్ అక్కడికి వెళ్తావు, ఎంత టీం ఉంది, ఎంతమంది కన్సిస్టెన్సీలో ఆఫర్ లో ఉన్నారు, ఎన్ని మీటింగ్స్ నువ్వు అటెండ్ అవుతున్నావు, ఎన్ని మీటింగ్స్ నువ్వు చెప్తున్నావు, నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, ఇదంతా ఫస్ట్ నీకు తెలిస్తేనే, నువ్వు నేర్చుకుంటేనే అప్పుడు నీ టీం వాళ్ళకి నువ్వు గోల్ సెట్ చేయగలవు, నీ టీం నువ్వు ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 2024 డిసెంబర్ లో నువ్వు యూసీడీ అవ్వాలని విజన్ నీకు ఉన్నప్పుడు ఆ విజన్ ని రీచ్ అవ్వడానికి, ఆ గోల్ ని నువ్వు రీచ్ అవ్వడానికి టీం ని ఎట్లా గోల్ సెట్ చేయాలి, చిన్న చిన్న పార్టిషన్స్ ఎట్లా చేసుకోవాలి, ఒక్కొక్క లీడర్ ఇండివిజువల్ గా ఎట్లా మాట్లాడాలి, ఇదంతా కూడా మనం తెలుసుకుంటేనే ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఖచ్చితంగా భవిష్యత్తు ఎక్కడుందో ఆ భవిష్యత్తు మీద మీ దృష్టి ఉంటేనే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీలో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు భయపడకుండా రేపటి లక్ష్యం కోసం పరిగెడుతూ ఉండాలి. సో గ్రేట్ పర్సనాలిటీ అబ్దుల్ కలాం గారు అంటారు, నీకు ఈ రోజు ఫెయిల్యూర్ వచ్చింది, ఇది కాదు, నీ రేపటి కోసం నువ్వు పరిగెత్తు. సో ఫెయిల్యూర్ వస్తే ఆగిపోవడం, సక్సెస్ వస్తే సంబరపడడం, ఇది నార్మల్ పర్సన్స్ ఉండేది. బట్ యువర్ లీడర్. ఫెయిల్యూర్ సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా రిజల్ట్ చేసుకొని ఎంత ఉత్సాహంగా ఉంటావు, నీకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా అట్లానే ఉండాలి. చాలా చాలా మా లీడర్స్ లో నా క్లయింట్స్ గౌరీశంకర్ గారు కానీ, లక్ష్మణుడు కానీ, ఈరోజు యాక్చువల్లీ వాళ్ళు మేము జాయిన్ అయినప్పుడు గౌరీశంకర్ గారు ఒక 30,000 రూపాయలకి ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేశారు మేము జాయిన్ అయినప్పుడు. అలాగే లక్ష్మణుడు అనే పర్సన్ ఇంకొక 30-40,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. బట్ ఈ రోజు ఇద్దరు కూడా మా కళ్ళు ఎదురుగానే 2 lakhs ఇన్కమ్ రీచ్ అయ్యారు. బెస్ట్ లెవెల్స్ తీసుకుని ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు సక్సెస్ అయినప్పుడు ఎట్లా ఉన్నారో ఫెయిల్ అయినప్పుడు కూడా అట్లా ఉన్నారు.
లక్ష్మీనాయుడు గారికి ₹1,00,000 ఇన్కమ్ వచ్చినప్పుడు, ₹1,00,000 చెక్ టచ్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో, అదే ₹1,00,000 చెక్ వచ్చినప్పుడు టీం కొలాప్స్ అయిపోయింది, కంప్లీట్ టీం పడిపోయింది. ఆయన ఎక్కడ తగ్గలే. ఆయన ఒక విజన్ పెట్టుకున్నారు రీచ్ అవ్వాలని. సో దానికి తగ్గట్టుగానే ప్లాన్. గౌరీశంకర్ గారు చాలా స్పీడ్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 1.8, 1.5, 1.8 పర్ మంత్లీ వస్తుంది. ఆ టైంలో చాలా పెద్ద బ్లండర్ ఏంటి అంటే టీం కొలాప్స్ అయిపోయింది. కొన్ని వేరే డిఫరెంట్ కారణాలు వల్ల. తగ్గలే. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టారు. మేము చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుండి మొదలు పెట్టారు. మళ్ళీ టీం మొదలు పెట్టుకున్నారు. ఎక్కడైతే ఎల్ఓబీస్ ఆగిపోయినాయి, ఏ లైన్స్ అయితే ఆగిపోయినాయి, వాళ్ళు ధీటుగా మళ్ళీ ఒక టీం తయారైంది. ఎందుకు తయారైందంటే విజన్ ఉన్న లీడర్, ఒక విజన్ ఉంది, వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంది. సో భవిష్యత్తు ఇలా ఉండబోతుంది వెస్టేజ్ లో. సో అందుకు మనం ముందుకెళ్ళాలి. నీతో కలిసి వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళు, రాని వాళ్ళకి పక్కన పెట్టిన కూడా ముందుకెళ్ళు. సో విజన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్ కి అవసరం మై డియర్ ఫ్రెండ్స్. And then I move on to another extraordinary quality for leadership and communication. Very, very, very important. కమ్యూనికేషన్ లేకపోతే ఏదీ లేదు, ప్రపంచమే లేదు. అలాంటి కమ్యూనికేషన్ ఉంటేనే నువ్వు ఇంకో మంచి లీడర్ గా ఎదుగుతావు. అది ముఖ్యమైన క్వాలిటీ కమ్యూనికేషన్ అండి. నేటి ప్రపంచం మొత్తం ఆధారపడి ఉన్న విషయం కూడా కమ్యూనికేషన్. నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగితే, స్కూల్లో ఉన్నప్పటి నుండి చెప్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమీ లేదు. మనం ఒక విజన్ కోసం పరిగెడుతూ ఉన్నాము. ఆ విజన్ పెట్టుకుని ఒక డ్రీమ్ సాధించే క్రమంలో నీకు నువ్వు అర్థం చేసుకుంటున్నావు, సెల్ఫ్ అవేర్నెస్ తీసుకొస్తున్నావు, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ముందుకెళ్తున్నావు. ఇవన్నీ కమ్యూనికేషన్ బాగా. ఏదైతే ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నావు అది ఏదవని అండి. సో దాన్ని డిఫరెంట్ వేస్ లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టేజ్ కి సంబంధించిన బిజినెస్ ప్లాన్. నా టీంలో ఒక మంచి లీడర్ ఉన్నారు, అప్కమింగ్ గ్రేట్ లీడర్, విజయనగరం నుంచి మిస్టర్ వెంకటరమణ అని ఒక పర్సన్ ఉంటారు. తను బిజినెస్ ప్లాన్ ని చెప్తారు. సో ఒకరోజు విన్న ప్లాన్ ఓకే ఇలా బెటర్ ఉంది. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ ఏదైనా సెషన్ లో ప్లాన్ చెప్పినప్పటికీ ప్లాన్ లో చేంజ్ వస్తుంది. ప్లాన్ లో చేంజ్ మీన్స్ ఆయన చెప్పాలనుకుంటుంది 9 ways ఆఫ్ ఇన్కమ్, దాన్నే చెప్తారు, బట్ ఒక డిఫరెంట్ వేలో టీమ్ కి ప్రజెంట్ చేస్తారు. సో చాలా హ్యాపీగా ఉంటుంది అలాంటప్పుడు. అంటే మీ దగ్గర ఉన్న స్కిల్ ని మీరు డిఫరెంట్ టైప్ లో కానీ మీ టీం కి చూపించగలిగితే దే అట్రాక్ట్ మిమ్మల్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. సో తెలుగులో చెప్తారు కదా, మార్కెటింగ్ లో మీ మాటలే డబ్బు మూటలు అని. సో మనం ఎంత చక్కగా మాట్లాడగలిగి ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే అంత మంచి స్కిల్స్ అనేవి అక్కడ మనకి కనపడతాయి. సో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం చక్కగా కమ్యూనికేట్ చేసే విషయాన్ని షేర్ చేసే వాళ్ళు. అలాంటి వాళ్ళు మనం తెలుసుకోవాలి. మళ్ళీ నేను మాట్లాడతాను రంజిత్ గారి కోసం. శ్రీకాకుళం లాంటి మారుమూరు ఏరియాలో ఎక్కడైనా పల్లెటూరులో మీటింగ్ చేసినప్పుడు పల్లెటూరులో వాళ్ళు ఎలా ఉన్నారో అలానే మాట్లాడతారు. సో ఢిల్లీలో కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు లేదా బ్యాంకాక్ ట్రిప్ లో ఉన్నప్పుడు అక్కడ ఎట్లా ఉండాలో అట్లానే ఉంటుంది. సో పరిస్థితులకు తగ్గట్టుగా, పొజిషన్ కి తగ్గట్టుగా మీ కమ్యూనికేషన్ మారుతూ ఉండాలి. ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలని మీరు తెలుసుకోగలగాలి. అప్పుడే మనం చాలా మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మన బిజినెస్ ఉంది, బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే ఉండాల్సిన ఒక బెస్ట్ క్వాలిటీ, ఒక గొప్ప లక్షణం కమ్యూనికేషన్. సో చాలా బెటర్ ఉంటుంది. అగైన్ నేను ఇంకొక 2-3 లీడర్స్ నా టీమ్ లో ఉంటారు. విజయనగరం నుంచి సర్పంచ్ గారు ఒక ఆయన, అట్లానే శ్రీకాకుళం నుంచి మహేష్ అని నా ఫ్రెండ్. సో వీళ్ళందరి దగ్గర నుంచి నేను నేర్చుకుంటానండి నా టీం దగ్గర. కారణం ఏంటంటే వాళ్ళ స్కిల్స్ అట్లా ఉంటాయి, మాట్లాడే విధానం అట్లా ఉంటుంది. సో నేను సర్పంచ్ అని ఒక ఆయన వెస్టేజ్ లో జాయిన్ అవ్వకపోయినప్పటికీ లక్షల్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న ఒక పర్సన్ మళ్ళీ వెస్టేజ్ లో 0 నుంచి మొదలు పెట్టారు. ఆయన దగ్గర నేర్చుకున్న బెస్ట్ విషయం ఏంటి అంటే, నువ్వు ఒక కలెక్టర్ తో మాట్లాడితే ఎలా మాట్లాడతావు, కొత్తగా వెస్టేజ్ లో జాయిన్ అయిన పర్సన్ కూడా అట్లానే మాట్లాడతావు. సో అందరినీ ఒక్కలానే ట్రీట్ చేస్తాం. ఆ రెస్పెక్ట్ ఎట్లా ఇస్తాం. సో దాన్ని మనం గెయిన్ చేయాలి. సో మన అప్లైన్, లైఫ్ లైన్, క్లాస్ లైన్ ఇది కాదండి. ఎవరి దగ్గర నుంచి క్వాలిటీ ఏది ఉందో దాన్ని మనం తీసేసుకోవాలి, మనం దోచుకోవాలి ఆ క్వాలిటీని. అలాంటప్పుడు మన క్వాలిటీస్ పెరిగితే మనం కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో టీం దగ్గర నుంచి నేర్చుకొని కొత్త వాళ్ళకి మళ్ళీ విషయాన్ని మనం ప్రజెంట్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే కమ్యూనికేషన్ మనకి వాళ్ళకి మధ్య బెటర్గా ఉంటుందో మనం మరింత సక్సెస్ అవడానికి ముందుకెళ్తాం. సో అందరినీ కలుపుకుంటూ పోవాలి. అది పాజిటివా నెగిటివా ఏదైనా ఒకేలా తీసుకునేలా ఉండాలి. సో రిపీటెడ్ గా నేను మాట్లాడుతుంది అదే, అది నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు, పాజిటివ్ గా ఉన్నావా, నెగిటివ్ గా ఉన్నావా, ఎలా ఉన్నావు అనేది అనేసి ఖచ్చితంగా ఆ టైంలో పాజిటివ్ గా ఉన్నప్పుడు మీరు ఎట్లా టీమ్ తో మాట్లాడుతున్నారో, మీరు నెగిటివ్ లో ఉన్నప్పుడు కూడా అట్లానే మాట్లాడారు. లీడర్షిప్ నేను విషయం చెప్తాం అనుకుంటున్నాను. మనం లీడర్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఒక బెస్ట్ లీడర్ క్వాలిటీస్ ఎట్లా ఉండాలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో దీనిలో నువ్వు లీడర్ అవ్వాలి అంటే నీకు నువ్వుగా చాలా విషయాన్ని సాక్రిఫైస్ చేస్తేనే యాజ్ అ లీడర్ నువ్వు ముందుకు వస్తావు.
10 మందిని మార్చాలి అంటే ఫస్ట్ నువ్వు మారాలి. 10 మంది నీ మాట వినాలి అంటే ఫస్ట్ నీ మాట నువ్వు వినగలిగేటట్టు ఉండాలి. ఎప్పుడైతే అట్లా మనం మార్చుకోగలుగుతామో అప్పుడే 10 మందిని మనం ప్రభావితం చేయగలుగుతాం, మార్చగలుగుతాం. సో ఫస్ట్ స్టేజ్ లో నేను నమ్మి ఒక టీం వస్తుందంటే అర్థం నువ్వు వాళ్ళకి బిజినెస్ లో సపోర్ట్ చేస్తావని కాదండి. వాళ్ళకి లైఫ్ లో ఒక హోప్ క్రియేట్ అవుతుంది, వాళ్ళ లైఫ్ చేంజ్ చేయగలిగే ఒక పవర్ఫుల్ పర్సన్ నువ్వు. ఒక్కసారి అర్థం చేసుకో, నీ ఉద్యోగం, నీ జీతం, నీ వ్యాపారంలోనే నువ్వు బాగుపడే లైఫ్ తీసుకెళ్ళిపోదాం అనుకునే ఒక పర్సన్ వెస్టేజ్ ఒక మార్కెటింగ్ తీసుకుని ఫీల్డ్ లోకి వెళ్ళావు అంటే కొన్ని వందల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నావు, వాళ్ళ జీవితాన్ని మార్చే ఒక పెద్ద పవర్ నీ చేతిలో ఉంది. మరి అలాంటప్పుడు నీకు ఎంత పవర్ఫుల్ గా ఉండాలి. సో లీడర్ అనేది ఒక చిన్న మాట కాదు, ఇట్స్ పవర్ఫుల్ వెపన్. సో దాన్ని ఎంత ఎంత ఎక్కువగా మనం నేర్చుకుని మార్చుకోగలుగుతామో అంత ఎక్కువగా మనం భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అవకాశం. యా, ఎనదర్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఒక మంచి మూవీ ఉంది, ఆ మూవీలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది కృతజ్ఞతకి సంబంధించి. సో మన దగ్గరికి వచ్చినప్పటికీ ఆ కృతజ్ఞత ఎలా ఉండాలి అంటే, సో సింపుల్ గా చెప్పాలంటే కృతజ్ఞత మీన్స్ థ్యాంక్ఫుల్నెస్. మార్కెటింగ్ రంగంలో అతి ముఖ్యమైన లక్ష్యం. ఎందుకు చాలా ఇంపార్టెంట్, ఎందుకు గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ చూపించకపోతే ఏమవుతుంది? సారీ, మనకు మనం ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రతిరోజు నీకు నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలి, తప్పదు. ఎస్, ఈ రోజు నేను కొన్ని బస్సెస్లోకి తీసుకొచ్చాను, థ్యాంక్స్ మై సెల్ఫ్. ఒక్కసారి నీ భుజం నువ్వు తట్టుకోవాలి. ఈ రోజు నేను ఉన్న టీంని కొలాప్స్ చేసుకున్నాను నా తప్పు వలన, ఎస్ నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నువ్వు ప్లస్ చేయి, మైనస్ చేయి, నీ వల్ల ఒక మంచి జరగని, చెడు జరగని, ముందు నువ్వే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎస్ ఇది నా వల్లే జరిగింది, ఎస్ ఇది కూడా నా వల్లే జరిగింది. సక్సెస్ వచ్చినప్పుడు నేను మీటింగ్స్ చెప్తేనే టీం వచ్చింది, నా వల్లనే ఇంత టీం వచ్చింది, నేనే మెయిన్ లీడర్ నిలబడ్డాను అన్న వ్యక్తి మైనస్ రాగానే నా అప్లైన్ సరిగా సపోర్ట్ చేయలేదండి, ఆయన సరిగా మీటింగ్స్ వచ్చి ఉండి సబ్జెక్ట్ ఇచ్చిండి ఈ రోజు టీం అంతా నిలబడేది, చెప్పాను ఆయన వెళ్ళమని, ఆయన అక్కడికి వెళ్ళలేదు అందుకే వచ్చింది. నో, దట్స్ నాట్ కరెక్ట్. టీం పెరిగినప్పుడు, సక్సెస్ వస్తున్నప్పుడు, ఇన్కమ్స్ పెరుగుతున్నప్పుడు నువ్వు ఏదైతే అనుకున్నావో టీం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దానికి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో మంచి జరిగినా నీకు నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలా, చెడు జరిగినా నీకు నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలా, అప్పుడే భగవంతుడు మరింత ధైర్యాన్ని ఇస్తాడు ముందుకు వెళ్ళడానికి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మనం ఆల్ ఇన్ వన్, అన్నిటికీ నువ్వు 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 బూట్ క్యాంప్ లాంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తాం, ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోతుందండి. కొన్ని వందల వేల మంది వస్తారు. ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగిందో చాలా మందికి తెలియదండి. వచ్చిన వాళ్ళకి భోజనం 10 నిమిషాలు లేట్ అయితే అరుస్తారు, కొంతమంది కోపాన్ని చూపిస్తారు, కొంతమందికి సౌండ్ సిస్టమ్ నచ్చదు, ఏసీ పని చేయదు. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బట్ ఈ ప్రోగ్రామ్ నడిపిస్తూ ఉంటాడు ఒక వ్యక్తి, ఆయన ఫేస్ చేస్తాడు ప్రాబ్లం అంతా. సో ఇక్కడ అన్ని సరిగా ఉన్నాయా లేదా, మానిటరింగ్ అంతా జరుగుతుంది. జస్ట్ అన్నిటికీ మించి ఎండ్ ఆఫ్ ద డే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అయిపోయినప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కి కారణం నేనే అనే లేదో చెప్పడం వేరండి. ఇక్కడ మిస్టేక్స్ జరిగినాయి, మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను అని ఎప్పుడైతే లీడర్ చెప్తారో, సో హీఈస్ ద రియల్ హీరో. సో సక్సెస్ నే కాదు, నెగిటివ్ కూడా మనం తీసుకోవాలి. సో ఇది మళ్ళీ నేను మన లీడర్స్ దగ్గర చాలా దగ్గర చూస్తున్న విషయాన్ని, పర్టికులర్ గా మళ్ళీ మనం రజిత్ కుమార్ గారి దగ్గర. సో సక్సెస్ దగ్గరే కాదు, ఫెయిల్యూర్ దగ్గర కూడా మనం ఉండాలి, మనం మళ్ళీ నిల్చోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. అవకాశం దొరికిన ప్రతి చోట అప్లయన్స్ గురించి మాట్లాడండి, తద్వారా డౌన్ లైన్స్, లైఫ్ లైన్స్ ఎవరైతున్నారో ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. మీ టీమ్ కి మీరు స్పెషల్ మోటివేషనల్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దీని గురించి పెద్ద పెద్ద పుస్తకాలు చదివేసి మీరు అవి చదివించాల్సిన పని లేదు. నువ్వు చదువుకో, నువ్వు నేర్చుకో, నువ్వు ఎంత కావాలంటే అంత తీసుకో. నీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎంత గిడ్డుగా నీ అప్లైన్ ఫాలో అవుతున్నావు, నీ అప్లై చెప్పినప్పుడు నువ్వు ఏదైతే వింటున్నావో, నీ టీం దగ్గర అవకాశం దొరికిన ప్రతి చోట నీ అప్లైన్ గురించి ఒక మాట చెప్తూ ఉండు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కేపీ నాయుడు గారు అంటే ఎవరో తెలియదు, రంజిత్ గారు తెలియదు, గౌరీశంకర్ గారు తెలియదు, జూమ్ మీటింగ్స్ చెప్పే లహరి మేడం, ఉమాశంకర్ గారు ఎవరో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు. కానీ నువ్వు చెప్పు, జూమ్ మీటింగ్స్ అవుతాయి, దీని ఒక పర్సన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఆయన పేరు ఉమాశంకర్ గారు, చెప్పు, 1-2 సార్లు మాట్లాడు. కేపీ నాయుడు గారు ఒక ఫ్యాషన్ షాప్ డీలర్ నుంచి ఈరోజు 2 లక్షలు తీసుకుంటున్నారు, ఈయన కూడా మనకు అప్లై అయినా, ఏదో ఒక రోజు నేను చూపిస్తాను, మీటింగ్ లో మాట్లాడు. ఒక 2-3 మీటింగ్స్, 4-5 చోట్ల నువ్వు మాట్లాడితే వాళ్ళకి లోపల విషయం ఎక్కుతుంది, ఎవరో ఈ పర్సన్,
ఆల్ ఆఫ్ షడన్ ఒక్కసారి నాయుడు గారు, గౌరీశంకర్ గారు, రంజిత్ గారు, సమక్స్, రజనీ గారు, మూర్తి గారు ఎవరో ఒకరు మీటింగ్ లో కూర్చొని పెడతావు. అప్పుడు నీకు అర్థం అవుతుంది, వాళ్ళకి అర్థం అవుతుంది, ఎస్ ఈ పర్సన్ సార్ ఆల్రెడీ చెప్పారు. అంటే నువ్వు వాళ్ళ గురించి మాట్లాడినప్పటికే వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయిపోతారు ఈ పర్సన్ ఇట్లా ఉంటారు అని చెప్పి. ఆల్ ఆఫ్ సడన్ ఒకసారి నువ్వు కూర్చుని పెట్టినప్పటికీ అక్కడ ఏదైతే పర్పస్ మీద కూర్చున్నారో వాళ్ళు, ఆ పర్పస్ మరింత సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నీ అప్లైన్ మీద గ్రాటిట్యూడ్ నువ్వు చూపించాలి, థ్యాంక్స్ నువ్వు చూపించాలి. అప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దున్న నీ లైఫ్ లైన్స్ వాళ్ళకి ఎవరైతే కొత్త పర్సన్స్ దగ్గరికి వెళ్తారో అప్పుడు మీ గురించి మాట్లాడతారు. సో సార్ ఎక్కువ చెప్తా ఉంటారు కర్మ సిద్ధాంతం, మనం ఏది ఇస్తే మళ్ళీ మనకి అది వస్తూ ఉంటుంది. సో మనం ఎంత ఎక్కువగా మన గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటామో సో అది మళ్ళీ మనకి రిపీట్ అయ్యి వస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జస్ట్ నేను జాయిన్ యొక్క సోప్ ఉంటుంది, థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. 100 PV చేస్తాను, థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. సో ఎంత ఎక్కువగా నువ్వు రిపీట్ చేయడానికి ఈ పదాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తావో అంత ఎక్కువ సక్సెస్ అనేది నీకు రావడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ టైం సారీ కూడా. నువ్వు గ్రాటిట్యూడ్ ఎంత చూపిస్తావు అంటే, గ్రాటిట్యూడ్ అంటే ఆ వ్యక్తి మీద కృతజ్ఞతని థ్యాంక్స్ రూపంలో ఇంకో రూపంలో చెప్పుకుంటూ వెళ్ళాం కాదు. సారీ చెప్పడం కూడా గ్రాటిట్యూడ్. అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, సారీ ఫర్ దట్, ఈ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. యా, అది గొప్ప లీడర్కి ఉండాల్సిన అసలు అద్భుతమైన క్వాలిటీ. మనకి వెస్టర్స్ లో చాంపియన్స్ డే చేస్తాం, ఇట్స్ రియల్లీ వండర్. చాంపియన్స్ డే టేస్ట్ అనేది మాకు కూడా తెలీదు. వన్స్ చాంపియన్స్ డేస్ కెరీర్ అయిన తర్వాత మేము ఓన్ గా చాంపియన్స్ డే చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది చాంపియన్స్ డే అంటే ఎంత పవర్ఫుల్ అనేది. వెస్టేజ్ బిజినెస్ ని ఒక లెవెల్ కి తీసుకెళ్లే ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే అది చాంపియన్స్ డే. మై డియర్ లీడర్స్, మీకు అవకాశం ఉంటే మీరు మీ టీమ్ తో ఓన్ గా చాంపియన్స్ డే చేసి ఆ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వండి, అది వేరే లెవెల్లో ఉంటుంది. 8% అయిన వాళ్ళని తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించి ఒక మెడల్ వేసి వాళ్ళతో మాట్లాడేసేది, ఆ ఫీల్ వేరే ఉంటుంది. మీ గ్రాటిట్యూడ్ చూపించుకునే ఒక బెస్ట్ అవకాశం వెస్టేజ్ నుంచి చాంపియన్స్ డే. సో అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మీకు ఎవరైతే వెస్టేజ్ లో సపోర్ట్ చేస్తున్నారో అది క్రాస్ లైన్స్ అవనివ్వండి. చాలా మంది క్రాస్ లైన్స్ గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించరు, ఇష్టపెట్టుకోరు. ఎందుకు మనం క్రాస్ లైన్స్ గురించి మాట్లాడాలి, వాళ్ళతో మనకి ఏంటి పని? నో, క్రాస్ లైన్స్ లో ఎవరైతే బెస్ట్ లీడర్స్ ఉంటారో వాళ్ళ గురించి మీరు మాట్లాడాలి, తప్పు లేదు. లీడర్ గురించి మాట్లాడినంత మాత్రాన మీ టీమ్స్ ఏమి వెళ్ళిపోవు, మీకు ఏమీ నష్టం జరగదండి. ఆ సక్సెస్ఫుల్ లీడర్ గురించి మాట్లాడడం వల్ల మన టీంలో కూడా అలా ఆలోచన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. టీమ్ కి ఒక పాజిటివ్ ఇవ్వాలి అంటే ముందు మీరు పాజిటివ్ గా తయారవ్వాలి, ప్రతిదీ మీకు అనుకూలంగా తీసుకొని వాళ్ళకి మంచి క్వాలిటీస్ అనేది మనం బిల్డప్ చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, డియర్ లీడర్స్, దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకుందాం ఉద్దేశంతోనే ఈరోజు నేను మాట్లాడడం జరిగింది. సో చాలా వరకు నేను గెయిన్ అయ్యాను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సందర్భంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా నేను చెప్పిన సెషన్ లో కూడా ఏదైనా పొరపాటు జరిగింటే, ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి పెద్ద మనసుతో క్షమిస్తారని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి పర్టికులర్ గా మా ఉమాశంకర్ గారి, లహరి మేడం గారికి ఒక డేట్ అడగంగానే చాలా లాంగ్ 3 months బ్యాక్ డేట్ తీసుకున్నాము ఈ సెషన్ కోసం. చాలా 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 థ్యాంక్ యూ అండి. ఎప్పుడు మెసేజ్ చేసినా ఏ టైంలో సెషన్ కావాలన్నా, ఏ డేట్స్ ఉన్నాయి చూసుకొని మళ్ళీ మనకు రిప్లై ఇచ్చి ఇంత చక్కగా సెషన్స్ ని కంటిన్యూ చేస్తున్నందుకు సార్ కి అండ్ లహరి మేడం గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో ఒక సెషన్ చెప్పడానికి కారకులైనటువంటి నా క్లయింట్స్ అందరికీ, నా లైఫ్ క్లయింట్స్ అందరికీ, ఈ రోజు టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా ఈ టీహెచ్ఎస్ ద్వారా ఈ సెషన్ లో ఉన్నటువంటి ప్రతి లీడర్ కి కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ వెల్ టాక్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి మంచి పాయింట్స్ చెప్పారు లీడర్షిప్ లో. కమ్యూనికేషన్ ఒకటి, తర్వాత గ్రాటిట్యూడ్, చాలా అన్ని పాయింట్స్ వ్యాలిడే సార్ మీరు చెప్పినవన్నీ. సో డెఫినెట్ గా లీడర్ అవ్వాలంటే ఊరికే ఎవరు లీడర్ అవ్వరు, కొన్ని క్వాలిటీస్ ఉంటే లీడర్ అవుతారు. సో డెఫినెట్ గా ఈ క్వాలిటీస్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో అంటే ఇట్స్ లాంగ్ టర్మ్ బిజినెస్ కాబట్టి ఒక రోజులో 2 రోజుల్లో ఉండే లీడర్షిప్ కాదు కాబట్టి ఇది కంపల్సరీ మనం 100% ఫాలో అవ్వాలి. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. మీరు మంచి నాలెడ్జ్ తీసుకుంటున్నారు, ఈవినింగ్ కూడా సెషన్స్ తీసుకుంటే ఇంకా బాగుంటది. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్, సో సార్ మంచి నాలెడ్జ్ ఇచ్చారు కేవీఆర్ గారు. హోప్ ఈ సెషన్ మీ అందరికి చాలా ఉపయోగపడింది నేను అనుకుంటున్నా. సో డైరెక్ట్ గా నేను 6:57 అయింది, కాల్స్ తీసుకున్నందుకు ఓన్లీ 1 minute అండి. జస్ట్ ఇవాళ వరంగల్లో ఒక ఎక్స్ట్రాడినరీ మీటింగ్ మనకు తెలుసు, ఆల్రెడీ రోల్ అవుట్ చేయడం జరిగింది. సో రంజిత్ సార్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. సో ఆల్మోస్ట్ నేను హరికృష్ణ సార్ చెప్పడం 2000 members అనేది హ్యూజ్ మొమెంటం అండి. సో డెఫినెట్ గా అందరూ ఎవరు మిస్ కాకుండా
సో మీ టీమ్స్ తో అటెండ్ అవుతూ ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఓకే, అండ్ ఎల్లుండి సేమ్ మీటింగ్ హైదరాబాద్ లో ఉందండి, మల్కాజ్గిరిలో. సో సార్ని మనం ఇక్కడ కూడా చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయడం జరుగుతుంది, రంజిత్ సార్ని. సో మీ టీమ్స్ హైదరాబాద్ లో ఎవరెవరు ఉన్నారో ఈ టీమ్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టికెట్స్ కు మమ్మల్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. మా నెంబర్ కూడా మీకు రోల్ అవుట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేను ఇవాళ పోస్ట్ కూడా చేస్తాను. డెఫినెట్ గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. టీమ్ మెంబర్స్ కొద్దిగా అర్లీగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు కూడా ఏదైనా కెపాసిటీ ఇష్యూస్ కానీ ఏదైనా రాకుండా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ఎందుకంటే అరేంజ్మెంట్స్ దగ్గర ప్రాబ్లం అవ్వకూడదు. ఎక్స్పెక్టేషన్ కంటే బియాండ్ వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా లీడర్స్ అందరు కొద్దిగా కోఆపరేట్ చేస్తానని చెప్పి ఆశిస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కేవీఆర్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో కాల్స్ తీసుకుందామండి. కొద్దిగా ఫాస్ట్ గా మూవ్ చేయండి సార్, ఆల్రెడీ 7 అవుతుంది. సో గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాకుళంలో అంటే చాలా మంది కాపీ చేయొచ్చు, బట్ యాజ్ టీజ్ గా నా ప్లాన్ కానీ ప్రెజెంటేషన్ కానీ లేకపోతే నేను చేసే వర్కింగ్ స్టైల్ కానీ అన్ని కాపీ చేస్తారు. సో సేమ్ టు సేమ్. సో ఇప్పుడు మీ పైన ఎక్కువ హోప్ ఉంటుంది, డెఫినెట్ గా ఆ హోప్ నిలబెట్టుకుంటారు నాకు తెలుస్తుంది. సో ఈ రోజు సెషన్ పరంగా తీసుకుంటే మెయిన్ లీడర్షిప్ క్వాలిటీస్ లో విజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విజన్ అనేది లేకపోతే నథింగ్ అండి. విజన్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో లాస్ట్ లో మీరు మాట చెప్పారు. సో దాని తగ్గట్టు మనం ఎవరిని ఆర్డర్ చేయకూడదు, ఎవరిని ఇచ్చి కమెంట్ చేయకూడదు. ఎందుకంటే మనం మార్చుకోవాలి తప్ప ఇంకోళ్ళు కమెంట్ చేస్తే అది కాదు అది. సో ఎవరైతే ఈరోజు అటెండ్ అయ్యారో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 299 మెంబర్స్ ఉన్నారు. దయచేసి కమెంట్ చేయడం, ఇంకోళ్ళు మీరు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో చెప్పే ముందు మనం ఏం వర్క్ చేస్తున్నాం, మనం ఎలా చేస్తున్నాం ఏంటనేది మనం క్వశ్చన్ చేసుకుంటే డెఫినెట్ గా మనం ఒక ఎగ్జాంపుల్ ఉంటే రోల్ మోడల్ ఉంటే డెఫినెట్ గా మన టీం గెలుస్తుంది. సో దాన్ని ప్లాన్ చేయండి. వన్స్ అగైన్ విశ్వ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది త్వరలోనే యూసీడీ ప్లస్ 5 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకొని కోరుకుందండి. మంచి లీడర్షిప్ లో ఉన్నారు. లక్ష్మణ్ గారు కానీ, శంకర్ గారు కానీ, నాయుడు గారు కానీ మంచి లీడర్షిప్ ఉన్నారు. డెఫినెట్ గా చిన్న చిన్న అవంతరాలు వస్తుంటే అన్ని క్లియర్ అవుతున్నాయి. డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్ తీసుకుంటాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఈ రోజు వరంగల్ ఉందండి. రేపు మళ్ళీ రేపు మనకి సిద్దిపేట, సాయంత్రం మళ్ళీ మనకి చొప్పదండి ఉంది. ఎల్లుండి మళ్ళీ హైదరాబాద్ ఉంది. తర్వాత నిన్నే కన్ఫర్మ్ అయింది షాదీఖానా హక్కేపాలెం షాదీఖానా ఫంక్షన్ హాల్లో మనకి నాగేంద్ర గారు, ఆర్టీసీ నాగేంద్ర గారు 9.5 lakh ప్లస్ అన్నారు మనకి గెస్ట్ కింద వస్తున్నారు. సో అది 28th ప్లాన్ చేసాం. 250 రూపీస్ టికెట్ అండి. సో ఈ రోజు ఈవినింగ్ నుంచి టికెట్స్ అవుతుంది. సో యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ టికెట్స్ తీసుకోండి. ఓన్లీ 300 టికెట్స్ మాత్రం అవైలబుల్. అది సో లిమిటెడ్ పీపుల్, లిమిటెడ్ లీడర్స్ కోసం మాత్రం అది. ఎందుకంటే లీడర్షిప్ అనేది అందరికీ కాదు. సో ఎస్పెషల్లీ డ్రీమ్ ఉన్న విజన్ ఉన్న వాళ్ళకి. సో ఫస్ట్ 300 మెంబర్స్ కి టికెట్స్ దొరుకుతాయి. సో ప్లాన్ చేయండి. అదే రకంగా లీడర్స్ ఎవరైతే కమిటెడ్ లీడర్స్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ట్రైనింగ్స్ అటెండ్ చేయించండి. అన్నెసరిగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి సెకండ్ అవైలబుల్. ఎందుకంటే మనకి ఈ రోజు ఏదైతే కంపెనీ ఆఫర్ ఇచ్చిందో ఈ ఆఫర్ మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ రాక్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ హాఫ్ మంత్ అయిపోయింది. సో సీరియస్ గా ప్లాన్ చేయండి. డెఫినెట్ అచీవ్మెంట్ తీసుకోవచ్చు. వన్స్ అగైన్ విశ్వ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. రమా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సదానందం గారు. సార్ ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ కేవీఆర్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, మంచి సెషన్ ఇచ్చారు. మీరు చెప్పిన దాంట్లో ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది. అందులో నేను బాగా తీసుకున్న మంచి పాయింట్ ఏంటంటే, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, టీం వచ్చినా, టీం పోయినా, దేనికైనా మనం రెడీ అన్నట్టు ఉండాలి. ఖచ్చితంగా మనలో మనం ఎప్పుడు ఒకటేలాగా ఉండకుండా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా మనం టీంను విజన్ కనుక మనం పర్ఫెక్ట్ పెట్టుకుంటే మన టీం కూడా అలాగనే ఉంటుంది అని చెప్పేసి అన్న పాయింట్ కనెక్ట్ అయింది సార్. మీ డ్రీమ్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు ముత్యాల సార్. నన్ను ఫస్ట్ చెక్ 431, హైయెస్ట్ 60,000, 3 lakh ప్లస్ తీసుకోవాలి ఇయర్ ఎండింగ్ వరకు అనే ఆలోచనతో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సదానందం సార్. ఆల్ ద బెస్ట్. ఉమా మహేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ కేవీఆర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అది మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చాలా మంచి వాల్యుబుల్ పాయింట్స్ ఇచ్చారు సార్. చాలా పాయింట్స్ అన్ని చాలా వాల్యుబుల్ పాయింట్స్ సార్. అన్ని కూడా ఏది కూడా
ఇది కాదని చెప్పలేం, అన్నీ బాగున్నాయి. సో అలాగే మీరు చెప్పే ప్రకారంగా అన్నీ మేము నేర్చుకుంటాం సార్. ఈరోజు ఈ ప్లాట్ఫామ్కి మీకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ ఉమామహేశ్వరం అండి, శ్రీకాకుళం. ఫస్ట్ చెక్ $201. ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్రాంజ్ డైరెక్ట్లో ఉన్నాను సార్. 10,599 సార్ లాస్ట్ చెక్. సో ఇలాగే మీరు మాకు సపోర్ట్ చేస్తూ మీ వెనకే మేము ఉంటూ ముందుకెళ్తాం సార్. కేవీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ద బెస్ట్. అతి తొందరలోనే మీరు యూసీడీ లెవెల్ బ్రేక్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యుగంధర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. విశ్వ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, యుగంధర్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లీడర్షిప్ అంటే ఎలా ఉండాలి, ఒక ఎయిమ్ అదే ఇప్పుడు రంజిత్ సార్ చెప్పారు కదా, 2025లో ఇప్పుడు 2 కోట్ల బిజినెస్ చేయాలంటే ఒకప్పుడు ఒక చిన్న షాప్తోనే స్టార్ట్ చేయలేదని సరే, డ్రీమ్ ఎప్పుడైనా చిన్నదే స్టార్ట్ అవుతుంది సార్. చాలా క్లియర్గా చెప్పారు సార్. ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఎవరైతే ఆచరిస్తారో ఖచ్చితంగా దీనిలో డెవలప్ అవ్వచ్చు అని ఒకసారి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మీ హెల్పింగ్ నేచర్ కూడా చాలా మంచిది. ఎందుకంటే మా శ్రీకాకుళం బ్రాంచ్లో నాయుడు గారు ఆర్డర్ ఇవ్వాలి కానీ మీరు ఎవరికైనా ఏ హెల్ప్ అయినా చేస్తారు. ఆయన చెప్పకపోయినా మీరు చేస్తారు. మీ మంచితనం ఈరోజు ఈ స్టేజ్కి మీకు తీసుకొచ్చింది. అలాగే మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు యుగంధర్ సార్, నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతానికైతే నేను బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఈ రన్నింగ్కి కారు అచీవ్మెంట్ అవుతుంది, నాతో పాటు ఒక 5 అచీవ్మెంట్ చేయాలని కోరికతో నేను పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్, థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ యుగంధర్ గారు. థ్యాంక్ యూ సార్. THH. గుడ్ మార్నింగ్ సార్, గురువు గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ముఖ్యంగా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కి థ్యాంక్స్ చెప్పాలి సార్. మా అందరికి కూడా మంచి స్టూడెంట్ తయారు చేసి లీడర్ గా తయారు చేసిన మీకు, మన అప్లైన్ రంజిత్ గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం సార్. అలాగే మా కేవీఆర్ అంటే మాకు ఒక గైడ్, ఒక జాబ్ విడిచిపెట్టుకుని ఇక్కడికి వచ్చి మా అందరికి ఒక లెక్చరర్ గా లీడర్ గా చెప్పారంటే మాకు ఒక యాంకర్ గా ఇప్పుడు మా శ్రీకాకుళంకి విషయ గారు దొరికారు. ఆయన చాలా అడుగుదారిలో మేము నేర్చుకుంటాం కొన్ని. ఆయన జాబ్ విడిచిపెట్టుకుని వచ్చారు, మేము జాబ్ విడిచిపెట్టి ఆర్ట్ఫుల్ గా పనిచేస్తున్నాం సార్. ఆయన డ్రీమ్ ఏదో ఈ డిసెంబర్ కల్లా యూసీడీగా ఒక 5 lakhs తీసుకోవాలని కోరుకుంటున్నారు సార్. ఆయన ఎప్పుడు కూడా హెల్పింగ్ నేచర్ ఉంది సార్. అందుకోసమే ఆయన ఎప్పుడు కూడా మంచి టీం తయారు చేశారు. ఒక సర్పంచ్నే తీసుకొచ్చి మహేష్ నెట్వర్క్ తీసుకొచ్చి మంచి లీడర్గా ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ విషయాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. మీరు విఎంసీ చూడాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మీ ఆశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్. ఉంటారు సార్, మీరు హెడ్ మాస్టర్ మాకు. థ్యాంక్ యూ. జ్యోతి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఉమామహేశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కేవీఆర్ సార్ గారికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ చాలా బాగా చెప్పారు సార్ సెషన్. ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి అని చెప్పేసి అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ క్లాసు. నేనైతే చాలా అంటే 1 పాయింట్ 2 పాయింట్ కాదు సార్, మీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను మీరు చెప్పిన ప్రతి పాయింట్ కనెక్ట్ అయ్యాను సార్. ఒక లీడర్ అంటే ఎలా ఉండాలంటే ఇప్పటి వరకు మనం ఇంకా సక్సెస్ లో వెళ్ళట్లేదు అని అంటే ప్రాబ్లం మనలోనే ఉంది. మన కింద ఉన్న వాళ్ళ దగ్గరనో మన పైన ఉన్న వాళ్ళ దగ్గరనో కాదు సార్, మనలోనే ఉంది అని చెప్పేసి మీరు ఏంటంటే ఎక్కడో లోపల దాగున్న టాలెంట్ ని బయటికి తీసుకొచ్చే విధంగా క్లాస్ ఉంది సార్. నేను చాలా విషయాలు కనెక్ట్ అయ్యాను. ఇంకో విషయం ఏంటంటే నేను మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు రంజిత్ సార్ని చాలా దగ్గరగా చూశాను. చాలా హ్యాపీ అనిపించింది. చాలా సార్లు నేను ఈ విషయం చెప్పాలి అని అనుకున్నా కానీ ఈ రోజు ఈ లీడర్షిప్ క్లాస్ వినడం వల్ల నాకు మళ్ళీ అది స్ట్రైక్ అయింది. సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. సార్ ఎంత పాజిటివ్ అంటే అసలు ఎంత సీరియస్ విషయాన్ని కూడా చాలా పాజిటివ్ గా చాలా కూల్ గా డీల్ చేస్తున్నారు. చాలా సార్లు నేను సార్తోనే స్పెండ్ చేసిన, నాకు
చాలా నేర్చుకున్నా రంజిత్ సార్ దగ్గర నుంచి. ఢిల్లీ నుంచి వచ్చిన దగ్గర నుంచి అంతకు ముందుకు జ్యోతి అంటే ఒక ఫైర్ లాగా ఉండేది. జ్యోతితోని మాట్లాడాలంటే భయపడేటోళ్ళు. అట్లాంటిది ఇప్పుడు నన్ను నేను బాగా తగ్గించుకొని ఎంత కూల్‌గా అంటే ఈక్వల్ టు రంజిత్ సార్ లాగా ఉండడానికి ట్రై చేస్తున్నా. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రంజిత్ సార్ మీకు నేను చాలా రుణపడి ఉంటా. లైఫ్‌లో మనం ఎదగాలి అంటే ఫస్ట్ మనం ఒదిగుండాలి అనే విషయాన్ని నేను ఢిల్లీ జర్నీలో నేర్చుకున్నాను సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరొచ్చేసి జ్యోతి. నేను హన్మకొండ నుంచి మాట్లాడుతున్నాను. ప్రెజెంట్ నేను బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నాను సార్. నేను డిసెంబర్ కల్లా 1,00,000 కార్ అచీవ్ చేయాలి అనే డ్రీమ్‌తో వర్క్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఈరోజు నా డ్రీమ్ ఇంక కొంచెం చేంజ్ అయింది సార్. ఖచ్చితంగా నేను 2025 మార్చి కల్లా యూసీడీ బ్రేక్ చేయాలని అనుకుంటున్నాను సార్. నేను అంతే హార్ట్‌ఫుల్‌గా టీమ్‌ని రన్ చేయాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ కేవీఆర్ సార్ మీరు మాట్లాడతారా విసు గారు? విసు గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు మాట్లాడతారా సార్? సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఉమాశంకర్ గారికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ మై అప్లయన్స్ వన్స్ అగైన్ రంజిత్ కుమార్ గారికి, కేపీ నాయుడు గారికి, గౌరీ శంకర్ లక్ష్మణ్ గారికి అండ్ జూనియర్ లక్ష్మణ్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా ఓపిక్గా సహనంగా ఇంతవరకు మీ వాల్యుబుల్ టైంని కేటాయించి సెషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు, సెషన్కి అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్కి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సందర్భంగా నా లైఫ్ లైన్స్ నా టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరొకసారి నా తరఫు నుంచి త్రూ దిస్ ప్లాట్ఫామ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మై డియర్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్ మీకు కూడా. సార్ రంజిత్ సార్. థ్యాంక్ యూ సార్. Yes, sir. Thank you, sir. Once again, wish you thank you so much, sir. సో Thank you, sir. ఒక మంచి కమిట్మెంట్, మంచి డెడికేషన్ ఉన్న లీడర్ గా అతి త్వరలోనే ఆల్రెడీ ఉన్నారు. బట్ ఇంకా మంచి అచీవ్మెంట్స్ తో, మంచి లెవెల్స్ తో మీలాగా ఆ ప్రొనౌన్సియేషన్ కానీ ఇవన్నీ కూడా నీట్ గా ఉంటుంది. సో వర్కింగ్ స్టైల్ అన్ని కూడా కంప్లీట్ గా వచ్చేస్తారు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేజర్ సిటీస్ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం సిటీస్ లో ఫోకస్ చేసి డెఫినెట్ గా చాలా మంది నిరుద్యోగులకి ఉపాధి ఇవ్వాలి. సో మీలాంటి టాలెంట్ ఇంకా ముందుకెళ్తూ ఇంకా మంచి